ఓకే, సో మేతి మటర్ మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో దీంట్లో కాజు పేస్ట్ అనుకున్నాం కదా, సో కాజు ముందుగా మనం నానబెట్టేసుకుంటే పేస్ట్ అనేది మనకు కొంచెం ఫైన్గా వస్తుంది. అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి. ఓకే, సో వీటన్నిటిని కలిపేసి మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. సో ముందు కొంచెం అలా డైరెక్ట్ ఒకసారి పట్టేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ఇంకొంచెం మనకు ఫైన్గా కావాలి. ఓకే, సో ఇలా ముందుగా మనం పేస్ట్ అనేది రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం కమ్మగా రావడానికి నేతితో చేస్తున్నాను. సో లేదా వెన్న కూడా వాడుకోవచ్చు. ఇవి రెండు మనకి ఇంట్లో అవైలబుల్ లేవనుకుంటే రెగ్యులర్గా మనం చేసుకునే ఆయిల్తోనైనా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, సో సరిపడా నెయ్యి వేసుకుంటున్నాను. సో కొన్ని రకాల డిష్లకి మనం ఇలా మారుస్తూ చేసుకుంటే ఆ డిష్ టోటల్గా టేస్ట్ అనేది మారిపోతుంది, సూపర్గా వస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గానే రావాలనుకుంటే నెయ్యి లేదా వెన్న బటర్తో చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ముందుగా మసాలా దినుసులు. ఓకే, సో యాలకులు, చెక్క, సో లవంగం. సో మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మరీ ఎక్కువ ఘాటు ఉండకూడదు అనమాట. సో కాబట్టి ఒక 2 యాలకులు, ఒక 4-5 లవంగాలు, చిన్న ముక్క. సో ఇవి కొంచెం మనకి వేగిన తర్వాత దీంట్లోనే బిర్యానీ ఆకు ఒక చిన్న ముక్క వేస్తున్నాను. ఇది వద్దనుకుంటే తర్వాత మనం తీసేసి పక్కన వేసేయచ్చు, బట్ దాని ఫ్లేవర్ అనేది మనం ఇక్కడ వేయించుకుంటున్నాం కాబట్టి దీంట్లో యాడ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో ఇంకొక మెథడ్లో ఏంటంటే మనం గ్రేవీ కోసం కాజు, అలాగే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు కూడా ఉడికించేసి పేస్ట్లా చేసుకొని కూడా వాడుకోవచ్చు. అలాగే కాజుతో పాటుగా కావాలిస్తే బాదాం కూడా వేసుకోవచ్చు. నానబెట్టేసి మనం పైన తొక్క తీసేసేయాలి. చిరంజీ కూడా వేసుకోవచ్చు, అంటే సారా పలుకులు, ప్లస్ పుచ్చకాయ గింజలు, వాటర్మెలన్ సీడ్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ లాగా మనకి కొంచెం రిచ్ గ్రేవీ వస్తుందన్నమాట. ఇంకొంచెం మనకు క్రీమీగా కావాలనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బాగా గిలక్కొట్టిన ఫ్రెష్ పెరుగు, సో ఆ పూటకి మనం తోడేసుకున్న పెరుగును వేసుకున్న బాగా వస్తుంది. ఇవన్నీ కూడా నేను ఆప్షనల్గా చెప్తున్నాను. మీకు అందుబాటులో ఉంటే కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని మీరు మారుస్తూ చేసుకున్నా కూడా డిష్ అనేది కొంచెం డిఫరెంట్ ఆ టేస్ట్లలో వస్తుందన్నమాట మనకి. సో కొంచెం మనకు ఉల్లిపాయ కొంచెం రంగు మారాలి.
ఓకే, సో కొన్ని డిష్లకి ఏంటంటే కొంచెం పచ్చివాసన పోతే తీసేసుకుంటాం, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్గా రంగు మారాలి. దానివల్ల ఏంటంటే కొంచెం ఆ బ్రౌనిష్ కలర్ మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా, సో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, ఎక్కువగా స్పైసీగా ఉండదు ఈ డిష్. కమ్మగా తినే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. సో జనరల్గా ఏంటంటే చాలామంది బయటికి పోయినప్పుడు ఇలాంటి డిష్లు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. తందూరి రోటీకి కానీ, లేకపోతే తందూరి బటర్ నాన్కి కానీ, లేకపోతే రుమాలి రోటీ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. సో ఇంట్లో అవన్నీ మనకు అవైలబుల్ ఉండవు కదా, సో పుల్కా చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్ పుల్కా అనేది మనకి దీనికి. ఓకే, సో ఇది కొంచెం లైట్గా కలర్ మారుతూ ఉన్నప్పుడు మేతి అనుకున్నాం కదా, సో మెంతి కూర ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకున్నాం. దాంతోపాటు బఠానీలు, సో మీకు ఇప్పుడు మనకు మార్కెట్లో వింటర్ కాబట్టి మెంతి కూర విరివిగా దొరుకుతూ ఉంటుంది. సో పెద్ద మెంతం కూర కానీ, చిన్నది కానీ, సో దేంతో చేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో ఆ మసాలా దినుసులు తర్వాత మెంతి కూర వేసిన తర్వాత స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మెంతి ఎంత బాగా వేగితే డిష్ అనేది మనకు అంత టేస్టీగా వస్తుంది. ప్రాపర్గా వేయించలేకపోతే చేదుగా వచ్చేస్తుంది, అస్సలు కూడా తినలేము మనం. సో అదొకటి బాగా దృష్టిలో పెట్టుకోవాలి కొన్ని రకాల మనం డిష్లు తయారు చేసుకునేటప్పుడు. ఆ ఇంగ్రీడియంట్ కొంచెం వగరుగా ఉన్నా చేదుగా ఉన్నా కరెక్ట్గా మనం మగ్గించుకుంటే టేస్ట్ అనేది ఆటోమేటిక్గా ఎండింగ్లో మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి కొంచెం మనకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, అలాగే కొద్దిగా ఉప్పు, అంటే సరిపడా ఉప్పు ఇక్కడ మనం యాడ్ చేసేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనం కాజు వాడుకున్నాం కాబట్టి అది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాజు, బాదం, మెలన్ సీడ్స్ ఇవేవి కూడా మనం పేస్ట్లో వాడుకున్నా ఆ తర్వాత కంటిన్యూగా దాన్ని మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే అది తొందరగా వేడికి అడుగు పట్టేస్తుంది. సో టోటల్ డిష్ అనేది మనకు పాడైపోతుంది. ఓకే, సో రిచ్ స్మెల్ అనేది వస్తుంది. మనం ఆ పేస్ట్లోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఘాటు లైట్గా తెలుస్తుంది. అలాగే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా తయారు చేసుకున్నది, ఆ టేస్ట్ అనేది చాలా చాలా సూపర్గా వస్తుంది ఇలాంటి డిష్ల్లో. ఇంట్లో చేసింది కాకుండా అప్పటికప్పుడు చాలా రకాలైన డిష్లలో కూడా హోటల్స్లో ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో వేగిన తర్వాత ఇక్కడ ఇండికేటర్ ఏంటంటే మనకి అడుగు పట్టకుండా మొత్తం దాంట్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, సో కొంచెం మనకి గ్రేవీలో రావడానికి. ఓకే, సో దీన్ని ఇంకొంచెం రిచ్నెస్ తీసుకురావడానికి దీంట్లో పన్నీర్ తురిమేసి వేస్తున్నాను నేను. ఓకే, సో ఇది కూడా మనం ఫైన్గా ఇలా తురిమేసి వేసేసుకుంటే గ్రేవీలా మనకు దాంట్లో బాగా మిక్స్ అయిపోతుంది. థిక్నెస్ అనేది కూడా వస్తుంది మనకి. ఒక మంచి రిచ్నెస్, టేస్ట్, సో అన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి.
ఓకే, సింపుల్గానే చేసుకునేది ఇంట్లో ఉండే వాటితోనే. కొంచెం ఏంటంటే ఇలా సీజనల్గా దొరికే మనకి మటర్ కానీ లేకపోతే మష్రూమ్తో చేసుకోవచ్చు. ఇదే డిష్ మనం పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్ కాంబినేషన్లో కూడా ఈ గ్రేవీ చేసి చేసుకున్న చాలా బాగా వస్తుంది. ప్లస్ కోఫ్తా లాంటివి కూడా చేసుకుంటాం కదా, దానికి కూడా బాగా సెట్ అవుతుంది ఈ డిష్ అనేది. ఓకే, సో కొంచెం నేను ఎక్కువగానే పన్నీర్ ఇక్కడ వాడేస్తున్నాను, ఎందుకంటే ప్రోటీన్ అనేది కూడా మనకు రావాలి కదా. సో పన్నీర్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. సో పన్నీర్ బదులుగా మీకు అవకాశం ఉంటే టోఫు కూడా వాడుకోవచ్చు. సో అది కూడా మనకు బాగుంటుంది. సో ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ మనం ఏం వాడట్లేదు, అలాగే పెరుగు కూడా వాడట్లేదు. ఇంకొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లోనే ఎండింగ్లో టచ్ కొద్దిగా కొత్తిమీర లైట్గా, ఎందుకంటే మనకు ఆ మేతి ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా ఉండాలి. సో అలాగే కొద్దిగా కసూరి మేతి. నెక్స్ట్ కొన్ని ఎండింగ్లో పచ్చిమిరపకాయలు నేను అలాగే వేసేస్తాను. కొంచెం ఆ ఘాటు తెలియాలనుకుంటే ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం మసాలా టేస్ట్ కోసం గరం మసాలా ఒక చిటికెడు సరిపోతుంది. ఓకే, సో ఒక్కసారి ఇలా బాగా కలిపేసేసి దీన్ని సిమ్లో పెట్టేసి మనం ఒక 2 నిమిషాలు బాగా మగ్గనిచ్చేస్తే మనం ఇందాక దీంట్లో యాడ్ చేసుకున్న ఆ కసూరి మేతి ఫ్లేవర్, కొత్తిమీర, గరం మసాలా ఫ్లేవర్స్ అంతా కూడా ఈ గ్రేవీకి బాగా పట్టేసి ఆ బఠానీలు కూడా పట్టేసి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది కొంచెంసేపు మనం అలా వదిలేద్దాం. ఓకే, సో మన గ్రేవీ రెడీ అయిపోయింది. సో స్టవ్ కట్టేసేసుకొని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. డిష్ అవుట్ చేసేసుకుందాం. సో ఇక్కడ బిర్యానీ ఆకు నేను తీసేస్తున్నాను. ఓకే, ఫుల్ ఆఫ్ మేతి ఫ్లేవర్తో మనకు సూపర్గా ఉంది డిష్ చూడడానికి కూడా. ఓకే, పైన కొద్దిగా పన్నీర్ తొలుతున్నాను. కొంచెం కొత్తిమీర. రైట్, రెడీ అయిపోయింది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ అకేషన్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మేతి మటర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన జీడిపప్పు, పన్నీర్, పచ్చి బఠానీలు, తరిగిన మెంతికూర, గరం మసాలా పొడి, కసూరి మేతి, కొత్తిమీర, నెయ్యి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉప్పు. మేతి మటర్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జీడిపప్పు, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో సన్నగా తరిగిన మెంతికూర, పచ్చి బఠానీలు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్, ఉప్పు, నీళ్లు, పన్నీర్ తురుము వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా కొత్తిమీర, కస్తూరి మేతి, పచ్చిమిర్చి, గరం మసాలా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి పన్నీర్ తురుము, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మేతి మటర్ మసాలా రెడీ.